హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను పాలకూరతో పులిహోర చేస్తున్నానండి. 6 కట్టలు పాలకూర తీసుకున్నా. పులిహోర కావాల్సిన ఐటమ్స్ అండి: 3 నిమ్మకాయలు, 3 ఎండమిరపకాయలు, 1 స్పూను మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పాలకూర ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఎక్కువ నీళ్ళలో కడుక్కోవాలి. ఇది కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇవి కాడలు వేయకుండా ఆకులే కట్ చేసుకోవాలి. కొంచెం ఒక సగం గ్లాసు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇగో చిన్న జాడిలో ఒక్కటే రౌండ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది తాలింపులో ఇది ఎంత ఉడికినా కొంచెం నారగా దారాలుగా ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ పట్టుకోవాలి. 3 పావుల నూనె వేస్తున్నాం. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాం. 1 స్పూను ఆవాలు వేస్తున్నాం. పచ్చెనగపప్పు వేస్తున్నాం. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాం. మిరపకాయలు వేస్తున్నాం. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నాం. నిమ్మరసం వేస్తున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇగో పాలకూర పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు 1 స్పూను పసుపు వేస్తున్నాం. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. పులిహోరకు తాలింపు రెడీ అయిందండి. ఇది 3 కప్పుల బియ్యం రైస్ తీసుకున్నా. దీంట్లో ఉప్పు కూడా వేసినానండి. ఉప్పు చూపించలేకపోయాను, ఉప్పు వేసాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నా. పాలకూర పులిహోర రెడీ అండి. చూడండి, బాగా వచ్చింది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.